కాంగ్రెస్ లో లుకలుకలు ప్రారంభమయ్యాయని హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇచ్చిన హామీలను అమలు చేసే బదులు తమపై బురద చల్లటమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ రాకతో మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయని, పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని, ఆ పార్టీ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు. ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం 10 ఏళ్లు ఉన్నాం కనీసం, వాళ్ళు 4 నెలలు కాలే ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. లుకలుకలు స్టార్ట్ అయినాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలే. ఇది ఏఐసిసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అన్నారు. ఇప్పుడు ఏమైందయ్యా 6 గ్యారంటీలు అంటే? ఏమేమి వచ్చి 4 నెలలే అయింది కదనే, ఇంకా జర టైం అయిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి ఆనాడు 100 రోజుల్లో చేస్తామని చెప్పలే మీరు? మరి 4 నెలలు అయింది, ఇప్పుడు 120 రోజులు అయింది. 100 రోజుల్లో చేస్తామని ఏ రకంగా మాట తప్పుతారు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదు, అందుకే లీకులు, ఫేక్ వార్తలు. ఆనాడు అపోజిషన్లో అదే పని చేసిండు. గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇంకా మన మీద బురద చల్లుకుంటా, మన మీద అక్కసును వెళ్ళగక్కుంటా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తప్ప ప్రజలకు ఆయన చేస్తున్న పని అయితే. బీజేపీ అనేది అది పేదల వ్యతిరేక పార్టీ, సంక్షేమ వ్యతిరేక పార్టీ. 10 ఏళ్లుగా తెలంగాణకు సహకరించని పార్టీ బీజేపీ పార్టీ. మన 7 మండలాలను లోయర్ సీలేరు ప్రాజెక్టును గుంజుకొని తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పుట్ల కొద్ది వడ్లు పండితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పుట్టెడు దుఃఖం వచ్చింది. ఇవాళ చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. మళ్ళా బోర్వింగ్లు వేసుకుంటున్నారు, మళ్ళా బాయిలలో పూడికతీత స్టార్ట్ అయింది, పంట పొలాల్లో నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ రకరకాల ఇబ్బందులు ఇవాళ రైతుల్లోకి వస్తా ఉన్నాయి.